నమస్తే ఫ్రెండ్స్. తిరుపతి ఎస్వి జూ పార్క్ సెప్టెంబర్ 29, 1987లో ప్రారంభించారు. ఇది 5,532 ఎకరాల్లో ఈ జూ పార్క్ ఉంది. అంటే 22.39 స్క్వేర్ కిలోమీటర్లు అని అర్థం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జూ పార్క్గా చెప్పబడుతోంది. హర్ష 9 టీవీ టీం జనవరి 5, 2024 ఉదయం 11 గంటలకి ఎస్వి జూకి చేరుకుంది. బస్టాండ్ నుంచి కనుక అయితే 10 కిలోమీటర్ల 400 మీటర్ల దూరంలో ఉంది. 19 నిమిషాల సమయం పడుతుంది. ఇదే విధంగా ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి కనుక వచ్చినట్లయితే 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఎస్వి జూ అలిపిరికి దగ్గరలో ఉంది. ఇది కూడా 19 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. 2004 సంవత్సరంలో ఈ ఎస్వి జూని మైథలాజికల్ థీమ్ పార్క్గా అభివర్ణించారు. జూ లోపలికి వెళ్ళడానికి ప్రారంభంలోనే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ ద్వారా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ ధరలను కనుక పరిశీలిస్తే భారతీయులకు ప్రత్యేకంగా కొంత రాయితీ ఉంటుంది. పెద్దలకైతే 70 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలకైతే 200 రూపాయలు, పిల్లలకైతే 100 రూపాయల ఫీజు ఉంటుంది. 4 చక్రాల వాహనాలు అంటే కార్ లాంటివి కనుక అయితే 750 రూపాయల ఫీజు ఉంటుంది. వీడియో కెమెరా కనుక తెచ్చుకున్నట్లయితే 200 రూపాయల ఫీజు ఉంటుంది. స్టిల్ కెమెరా, మొబైల్ కెమెరా, ఐపాడ్, ట్యాబ్ లాంటివి అయితే 50 రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కన్సెషన్ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉంటుంది. వారికైతే కేవలం 10 రూపాయలతో ఎంట్రన్స్ టికెట్లు ఇస్తారు. సైకిల్ లాంటి వాటికి ఎంట్రీ ఫీజు 100 రూపాయలుగా ఉంది. బ్యాటరీ వెహికల్ 90 నిమిషాలకు పెద్దలకైతే 70 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయలు ఉంటుంది. ప్రత్యేక ప్రాంతంలో పులులు, సింహాలు బోనుల్లో కాకుండా బయట స్వేచ్ఛగా వదిలిపెట్టి ఉంటారు. అలాంటి చోట్లకు వెళ్ళడానికి తప్పనిసరిగా బస్ ఎక్కాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి బస్ టికెట్ పెద్దలకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు ఉంటుంది. 30 నిమిషాల్లో బస్సు ద్వారా చూసి రావచ్చు. ఈ లైన్ సఫారీ ప్రాంతంలో ఇతర వాహనాలను అనుమతించరు. ఎక్కువగా నడవలేని వారు సైకిల్ అద్దెకు తీసుకోవచ్చు. గంటకు 25 రూపాయల ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. పెద్దవారికి, వృద్ధులకు సౌకర్యంగా ఎస్వి జూ పార్క్ వారు బ్యాటరీ వెహికల్స్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వీటి ద్వారా ప్రయాణించాలనుకుంటే పెద్దలకు 70 రూపాయలు గాను, పిల్లలకు 50 రూపాయలు గాను ఛార్జీ ఉంటుంది. 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్నవారు పెద్దలుగా గుర్తిస్తారు. వారికి లైన్ సఫారీ ఫీజు 50 రూపాయలు గాను, 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు పిల్లలుగాను పరిగణిస్తారు. వారికి లైన్ సఫారీ ట్రావెల్ ఫీజు 30 రూపాయలు గాను ఉంటుంది. ఇదే విధంగా సైకిల్ని అద్దెకు తీసుకోవచ్చు. గంటకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పార్కింగ్ ఫీజు 2 వీలర్కి అయితే 10 రూపాయలు, కార్, జీప్, ఆటో అయితే 30 రూపాయలు, సైకిల్కి అయితే 2 రూపాయలు, బస్సు లేదా టెంపోకి అయితే 50 రూపాయలు, బస్సు లేదా లారీకి అయితే 100 రూపాయల ఫీజు పార్కింగ్ ఫీజుగా ఉంటుంది. క్లాక్ రూమ్లో ఏదైనా లగేజీ కనుక పెట్టుకోవాలనుకున్నప్పుడు అందుకు ఫీజు 10 రూపాయలుగా ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ డిజేబుల్డ్, స్టూడెంట్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటే వికలాంగులకు, మానసిక రోగులకు మరియు గిరిజన పాఠశాల విద్యార్థులకు పూర్తి ఉచితంగా ఎస్వి జూలో ఎంట్రీ ఫీజు అన్నది ఉండదు. సందర్శకులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన
సూచనలను పాటించాల్సి ఉంటుంది. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. లగేజీ బ్యాగులను లగేజీ రూమ్లోనే ఉంచాల్సి ఉంటుంది. అందుకు క్లాక్ రూమ్స్ ఉపయోగపడతాయి. జూ పార్కులోకి ప్లాస్టిక్ బ్యాగులు అనుమతించరు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఏవైనా ఉంటే అవి జూలోకి అనుమతించబడవు. అదేవిధంగా లగేజీ కనుక ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కౌంటర్లోనే భద్రపరచుకోవాల్సి ఉంటుంది. జూ సందర్శన కోసం వచ్చేవారు పెంపుడు జంతువులు, పక్షులు ఇలాంటివి కనుక తెచ్చుకున్నట్లయితే వాటిని జూ లోపలికి అనుమతించబడరు. అలా తెచ్చిన పక్షులు లేదా జంతువులను సౌకర్యం కల్పించడానికి ఈ ఎస్వి జూలో ఎలాంటి అవకాశం లేదు. ఎస్వి జూ ముఖద్వారం ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అందమైన ఎంట్రన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. జూ పార్కు లోపలికి మద్యం, ప్లాస్టిక్ బాటిల్స్, చిప్స్, అగ్గిపెట్టెలు ఇలాంటివి అనుమతించరు. ఎస్వి జూ ఎంట్రన్స్లోనే ఇలా టికెట్ కౌంటర్కి దారి కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. జూకి వచ్చే ప్రతి సందర్శకులు ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నది. సందర్శకులు తమ ప్లాస్టిక్ సంచులను, వస్తువులను ప్రవేశ ద్వారం వద్ద లభించు కాగితపు సంచులోకి మార్చుకొని జూ పార్కులోకి తీసుకువెళ్ళవలెను. లేదా టికెట్ కౌంటర్ వద్ద ఉన్న క్లాక్ రూమ్లో ఉంచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవచ్చును. ప్లాస్టిక్ నీళ్ల బాటిల్స్ పార్కులోనికి అనుమతించబడరు. జూ పార్కులో సందర్శకుల కొరకు సురక్షితమైన నీరు, ఆర్ఓ, మినరల్ వాటర్ అందుబాటులో ఉంచబడింది. మరియు జూ పార్క్లో ఉన్న క్యాంటీన్లలో గాజు సీసాల్లో నీరు అమ్ముతారు. కావున సందర్శకులు శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల నిర్వహణకు ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నదని సందర్శకులు గమనించాల్సి ఉంటుంది. జూ పార్కులో ప్రతి ప్రాంతం సీసీ కెమెరాల నిఘా కలిగి ఉంటుంది. టికెట్ కౌంటర్కి పక్కనే ఉన్న ఈ అద్భుతమైన చిత్రాలను చూడవచ్చు. రామాయణం ఇతిహాసాలను అనుసరించి ఎంతో ప్రత్యేకమైన చిత్రాలను ఇక్కడ గోడలపైన ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలిపిరి నుంచే కాకుండా చిర్లోపల్లి నుంచి ఈ జూ పార్కుకి రావచ్చు. చిర్లోపల్లి నుంచి జూ పార్కుకి కేవలం 3 కిలోమీటర్ల 200 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఇక మేమంతా టికెట్లు తీసుకొని జూ పార్కులోకి వెళ్తూ ప్రారంభంలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమస్కరించి జూ లోపలికి అడుగులు వేశాం. జూ ఎంట్రన్స్లోనే ఒక మెటల్ డిటెక్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ పూర్తి చెకింగ్ తర్వాత లోపలికి పంపిస్తారు. కాస్త ముందుకు వచ్చాక టికెట్లను పరిశీలించి శానిటైజింగ్ రూమ్ ద్వారా వెళ్ళమని చెప్తారు. ఇదే శానిటైజర్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ దీని మార్గంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా శానిటైజ్ కావడం వలన ఎలాంటి క్రిములు లేకుండా జూ లోపలికి సురక్షితంగా అడుగు పెట్టిన వారవుతారు. ఇక ఇక్కడి నుండి జూ సందర్శన సాయంత్రం వరకు చేయవచ్చు. వివిధ రకాల మార్గాల్లో జూ సందర్శించడానికి అవకాశం ఉంటుంది. సైకిల్ లేదా బండి కూడా ఇక్కడ బాడుగకు ఇస్తారు. ఒకవేళ సైకిల్ కావాల్సి వస్తే గంటకు 25 రూపాయలు చెల్లించి సైకిల్ ద్వారా సందర్శన చేయవచ్చు. అదేవిధంగా అద్దెకు ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకుంటే గంటకు 300 రూపాయలు చెల్లించి బైక్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ అద్దెకు బైక్స్, సైకిల్స్ రెండు కూడా రెంటల్కి అవకాశం ఉంటుంది. ఎవరికి తోచింది వారు తీసుకోవచ్చు. సైకిల్ తీసుకోవాలనుకుంటే ఆధార్ ఉన్నట్లయితే 100 రూపాయల డిపాజిట్, లేనట్లయితే 500 రూపాయల డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది.
లోపలికి వచ్చాక ఆలివ్ బబూన్ కోతుల జాతిని చూడవచ్చు. ప్రతి జంతువుకు సంబంధించిన బోర్డులను గమనిస్తే మనకు తెలియని అనేక రకాల విజ్ఞానదాయకమైన విషయాలన్నీ కూడా దీంట్లో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలివ్ బబూన్ కోతుల కోసం చాలా పెద్ద పెద్ద తొట్లను ఇక్కడ మనం చూడొచ్చు. చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. జూ ప్రారంభం నుంచి జూ చివరి వరకు కూడా అన్ని ప్రాంతాలు ఇదే విధమైన చక్కని కళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. జూ వారి ప్రత్యేక మెయింటెనెన్స్తో ఇలాంటి అద్భుతమైన ఆర్ట్స్ కూడా సందర్శకులకు ప్రత్యేక కనువిందుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సందర్శిస్తున్నప్పుడు ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా భావించబడుతుంది. ఎంతో చక్కని చెట్లు, వివిధ రకాల మొక్కలు, అక్కడి నుంచి ర్యాంప్ వాక్లు ఇవన్నీ కూడా సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం కిష్కింద ప్రాంతంగా చెప్పబడుతుంది. ఈ ప్రాంతంలో అనేక రకాల కోతుల జాతులను ఇక్కడ చూడొచ్చు. రామాయణంలో ఒక భాగమైన కిష్కింద కాండ గురించిన కథను ఇక్కడ చదవచ్చు. మరికొంత ముందుకు రాగా రీసస్ మాక్యూ అనే కోతి జాతికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ బోర్డు ద్వారా చూడొచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద తొట్లలో ఇలాంటి కోతులన్నీ కూడా చాలా సురక్షితంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నాయి. రీసస్ మాక్యూ అనే జాతికి సంబంధించిన ఒక కోతిని ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా బయటికి వస్తున్నప్పటికీ కూడా సందర్శకులను ఎలాంటి ఇబ్బంది పెట్టవు. అన్నీ కూడా ఈ తొట్లలోనే చాలా క్షేమంగా సురక్షితంగా ఉంటున్నాయి. కొన్నైతే ఈ రబ్బరు టైర్లపై అలా వేలాడుతూ ఆనందంగా పరవశిస్తూ ఉంటాయి. మరికొన్ని ఈ తాళ్లపై నుంచి పైకి కిందికి జారుతూ వాటి ప్రతిభను చూపిస్తూ ఉంటాయి. ఏదేమైనా రామాయణంలో కోతులు చేసిన సాయం అంతా ఇంత కాదు కదా, వాటి ప్రతిభ వారిదే. కొద్ది దూరంలో శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అని పెద్ద పెద్ద అక్షరాలతో చూడొచ్చు. ఇక్కడ స్వామివారి పెద్ద నామాలను ప్రత్యేక ఆకర్షణగా అందరినీ ఆకట్టుకుంటుంది. చూద్దామంటే ఎక్కడా కూడా చిన్నపాటి దుమ్ము ధూళి కూడా ఈ ప్రాంతంలో కనిపించదు. చాలా చక్కటి మెయింటెనెన్స్తో రోడ్లన్నీ కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే పెద్ద పెద్ద కొమ్ములతో భారీ సైజు జింకలను చూడొచ్చు. పూర్తి భద్రతా వలయాలతో ఇవన్నీ కూడా క్షేమంగా ఆయా ప్రాంతాల్లో అవి ఉంటున్నాయి. వాటి లోపలికి ఎవరు వెళ్ళడం, సాహసించడం చట్టరీత్యా నేరం కూడా. పిల్లలు, పెద్దలు ఈ ప్రాంతాన్ని ఎంతో ఆనందంగా తిలకించడం గమనించవచ్చు. పిల్లలైతే వాళ్ళ ఉత్సాహానికి అవధులు లేవు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Shraddha. Okay, where are you coming from? I'm coming from Delhi. Delhi to Tirupati. You just came here Yes. for to watch this zoo. Yes. Do you like animals? And to pray. Very nice. Which class are you studying? Second. Very nice. Where is your parents? Yes. Okay, nice. Hello, sir. Sir, how do you like this zoo, sir? వెరీ గుడ్, వెరీ బాగుంది. Okay. What you seen here, sir? ఇప్పుడు చెప్పు డియర్స్, మంకీస్ ఇవన్నీ చూసి Okay, sir. How are you feeling, sir? How are you feeling? అంటే నేచురల్, ఇట్ ఈస్ వెరీ నేచురల్. సిటీ నుంచి కొంచెం బయట ఉంది. Right, sir. సెకండ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్లస్ ఐ థింక్ గుడ్ ప్లేస్ ఫర్ కిడ్స్. Okay, nice, sir. Have you enjoying, Nana? Yes. We are exploring. Okay, thank you. Welcome. Okay, good luck. Thank you. Okay, sir. Thank Right. you. Bye.
ఏంటన్నా అవి అవేంటది కణితలమా? ఇక మధ్యాహ్నం భోజనం చేసుకొని పులులు, సింహాలు, చీత ఇలాంటివన్నీ చూడాలన్న ఉద్దేశంతో లైన్ సఫారీ బస్టాండ్కు దగ్గరలో స్నాక్స్ కూడా తీసుకొని కాసేపటికి లైన్ సఫారీ బస్టాండ్కు చేరుకున్నాం. లైన్ సఫారీ ద్వారా పెద్దలకు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయల టికెట్ ఉంటుంది. పులులు, సింహాలను బోనుల్లో బంధించకుండా స్వేచ్ఛగా వదిలిపెట్టి ఉంటారు కాబట్టి వీటిని చూడాలంటే బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
లైన్ సఫారీ పూర్తయిన తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న పక్షుల పంజరాల ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వివిధ రకాల పక్షుల్ని, వివిధ రకాల కిలకలని మనం గమనించవచ్చు.
విదేశాల్లో మాత్రమే చూసే అనేక రకాల పక్షి జాతుల్ని ఎస్వి జూలో చూసే అవకాశం ఉంటుంది. మరియు ఎస్వి జూలో పెద్దలకి పిల్లలకి అందుబాటులో బ్యాటరీ కార్లు ఉంటాయి. వీటి ద్వారా సులువుగా వివిధ రకాల జీవజాతుల్ని చూసే అవకాశం ఉంటుంది. అతి క్రూరమైన జాగ్వార్ లాంటి జంతువులు కూడా ఎస్వి జూలో సందర్శనకు ఉన్నాయి. సందర్శకులు వీటిని చూడాలే తప్ప వీటికి ఎటువంటి ఆహారం పెట్టకూడదు. ఇటువంటి క్రూరమైన జంతువులు కలిగిన ప్రాంతాల్లో ఎస్వి జూ ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వీటికి ఎటువంటి ఆహారాన్ని పెట్టడం లేదా వీటికి ఏదైనా దగ్గరగా ఉండడం కనుక గమనిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.
So hello sir, how you feeling this Tirupati Zoo, sir? Everything is very nice here and well maintained. Everything, if we see, all animals are very good looking, good and healthy. And one more thing is all services are also very nice. Everywhere is clean and we are feeling like same in jungle. Very nice, sir. So What, it's what are the natural animals? What are the animals you have look here, sir? We saw just many types of birds, then wild dogs, crocodiles, elephant. Sorry, no, not at elephant, but we saw the elephant is there. We saw the tigers, lions. We saw the in bus. There is a lion safari bus. So we Okay, saw the okay, okay. lions and tigers very closely. Right, That's sir. nice moment. Sir, for us. which part of animals do you like more, sir? I like white tiger. White tiger, sir. White tiger was very good. Okay, okay, sir. What is your favorite animal, sir? Favorite animal is elephant. Elephant. Yeah. Now you are going to? So we are going to see elephant and elephant. Okay, now you are going to see the elephant, and sir. I think there are more animals like crocodile or Right, sir, right, there sir, are right, more sir. animals there. Every year you come to this zoo, sir? No, first time we came here. First time. Normally we go to Hyderabad. Okay, We are okay, from sir. Maharashtra, from Dharasiv district. Okay, But okay, first okay. time we came here, but we feel very nice here. Right, Everything is nice, 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 sir. Your good name, sir? Som Shankar Swami from Umarga. Right, sir, right, sir. Okay. Wish you all the best, Harsha TV, and wish you good luck for the future. Thank you, sir. Thank you so much. సాయంత్రం 5:30 జూ మూసివేస్తారు అని చెప్పారు. అందుకు చివరిగా పాములు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ గ్లాస్ గ్యాలరీలలో అత్యంత క్రూరమైన విషపూరితమైన పాముల్ని ఇక్కడ చూడొచ్చు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది యాత్రికులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి అలిపిరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అలిపిరి నుంచి చెర్లోపల్లికి వెళ్ళే మార్గమధ్యంలో 38 రకాల జీవజాతుల్ని ఎస్వి జూ పార్క్లో చూడడం చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన 38 రకాల జీవుల పేర్లను ఇప్పుడు పరిశీలిద్దాం. ఎస్వి జూ పార్కులో ఉన్న జంతువులు: 1 ఆఫ్రికా కోతి, 2 రీసస్ కోతి, 3 నామాల కోతి, 4 తామిస్ జింక, 5 నక్షత్ర తాబేలు, 6 బజార్ట్, 7 గ్రేట్ హార్నబుల్, 8 నీటి పక్షులు, 9 చుక్కల దుప్పి, 10 చింకార, 11 ముంజాక్, 12 కణితి, 13 వివిధ కోడి జాతులు, 14 కృష్ణ జింక, 15 అడవి జింక, 16 చిత్తడి నేల జింక, 17 అడవి దున్న, 18 మునుబోతు, 19 తోడేలు, 20 చిలకల ప్రపంచం, 21 జాగ్వార్, 22 చిరుతుపులి, 23 పెద్ద పులి, 24 సింహం, 25 తెల్లపులి, 26 ఆసియా సింహం, 27 దొమ్మలగొండి, 28 గుంటనక్క, 29 ముళ్ళపంది, 30 రేసుకుక్క, 31 ఎలుగుబంటి, 32 అడవి పంది,
33 కొండ చిలువ, 34 నీటి ఏనుగు, 35 ఏనుగు, 36 మొసలి, 37 ఈముకోళ్ళు, 38 కొండముచ్చు. ఈ 38 రకాల జీవజాతులు ఎస్వి జూలాజికల్ పార్క్లో చూడవచ్చు. సింహాలను చూడడానికి లైన్ సఫారీ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. బస్సులు మాత్రమే అనుమతించబడతాయి. సాయంత్రం 5:30 తర్వాత జూలో ఎవరు ఉండకూడదు కాబట్టి మేము కూడా బయటికి వచ్చేసాం. జూ వెలుపల ఎదురుగా ఉన్న శ్రీనివాస రెస్టారెంట్ యాత్రికులకు, కొత్త వారికి ఆహార సమస్య లేకుండా చేస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని వేళల్లో కూడా ఈ హోటల్ అందుబాటులో ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి తగిన ఆట స్థలం కూడా ఈ జూ ముందు భాగంలో గమనించవచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కని ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన యాత్రికులు లగేజీ ఎక్కువగా ఉంటే క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. చివరిగా సాయంత్రం 6 గంటలకు జూ గేట్లన్నీ మూసివేస్తూ లోపల ఎవరూ ఉండకూడదు, అన్ని గేట్లు మూసివేస్తున్నారని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.